అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. జగిత్యాలలో ఒక చిన్న పాపని అతి కిరాతకంగా గొంతు కోసి చంపడం జరిగింది. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఎందుకో సార్ అసలు అంత చిన్న పాపను గొంతు కోయాల్సినంత అవసరం ఏంటి? చిన్నపిల్లల్ని కూడా ఇంత దారుణంగా చంపుతున్నారా? అంటే చిన్నపిల్లలు బ్రతకడానికి లేదా? చిన్నపిల్లలు ఏం చేశారయ్యా? మీకు ఏమైనా పగలు, కక్షలు, ఆస్తి వివాదాలు, ఆస్తి తగాదాలు, కుటుంబ కక్షలు ఏమైనా ఉంటే మీరు చూసుకోండి. ఇటువంటి చిన్నపిల్లల్ని చంపే పాపానికి దిగుతున్నారు, ఒడిగడుతున్నారు అంటే ఇవి ఉంటే కుటుంబ కక్షలన్నా ఉండాలి, లేకపోతే ఆస్తి తగాదాలన్నా ఉండాలి. ఈ రెండూ తప్పితే ఇంక దేనికి ఇటువంటి చిన్నపిల్లల్ని, ఇటువంటి పసివాళ్ళని చంపరు. లేకపోతే అక్రమ సంబంధాల కన్నా దారి తీసి ఉండాలి. ఈ మూడిట్లలో ఏదో ఒకటి దారి తీసి ఉండాలి. అంతేగాని ఈ పిల్లని అడ్డం తీసేసేస్తే మేమిద్దరం హ్యాపీగా ఉండొచ్చానో, లేకపోతే ఈ పిల్లని చంపేస్తే ఆస్తి వస్తుందనో, లేకపోతే ఈ పిల్లని చంపేస్తే నాకు పగ తీరిద్దనో, ఇటువంటి ఏమన్నా ఉంటే దయచేసి ఇటువంటి అఘాయిత్యాలు మానేయండి. ఇటువంటి హత్యలు చేయొద్దు. చిన్నపిల్లలు ఏం చేశారు? ఆ పాపకి ఏం తెలుసు? 5 ఏళ్ళంటే చక్కగా ఆడుతూ పాడుతూ హ్యాపీగా తిరిగే పాపని అన్యాయంగా చంపారంటే అసలు ఇది చాలా కూడా తెలియదు. ఆడుకోవడానికి బయటికి వెళ్ళి ఒక బాత్రూంలో పడేశారు గొంతు కోసి. ఆయన రూమ్ ఓనర్ కూడా పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆ రూమ్ ఓనర్కి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఆ రూమ్ ఓనర్కి ఏమైనా తెలుసా? ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కానీ ఇటువంటి మరీ ఇంత దారుణంగా చంపడం అంటే ఇది అసలు తలుచుకుంటుంటేనా చక్కగా చిన్న పాప చక్కగా ముద్దులు ఒలుకుతూ ఉంటుంది, చక్కగా క్యూట్గా బాగుంటుంది. అటువంటి అమ్మాయిని చంపడానికి వీళ్ళకి చేతులు ఎలా వచ్చినాయి? చూస్తేనే చక్కగా ముద్దాడు బుద్ధి అవుతుంది. అటువంటి చిన్నపిల్లల్ని చంపడానికి వీళ్ళకి చేతులు ఎలా వస్తున్నాయి? కత్తులు ఎలా వెళ్తున్నాయి ఆ పిల్లల మీదకి? అటువంటి పసి హృదయాలు, పసి ప్రాణాల మీదకి కత్తులు ఎలా వెళ్తున్నాయి? వాళ్ళకి ఏం తెలుసని ఇటువంటి గొంతు కోసి దారుణంగా చంపారో అర్థం కావట్లేదు. వీళ్ళకి పనిష్మెంట్స్ ఎలా ఉంటే చేయబోయే వాళ్ళకి కానీ కొంచెం మారే అవకాశం ఉంది? ఏం లేదు, నేను ఎప్పటి నుంచో ఒకటే చెబుతున్నా. ఇప్పుడు మహిళలు పురుషుల్ని, భర్తలను చంపుతున్నటువంటి హత్యలకే కానీ, ఈ పురుషులు అమ్మాయిలని అత్యాచారాలు చేసి చంపుతున్నటువంటి హత్యలకే కానీ, వీళ్ళకి వీళ్ళని లోపలేసి, వీళ్ళ నిర్ధారణ చేసి, వీళ్ళకి కూర్చోబెట్టి మేపి, వీళ్ళకి పనులు ఇచ్చి, పాటలు ఇచ్చి, వీళ్ళకి డబ్బులు ఇచ్చి, వీళ్ళకి ఒక షెల్టర్ ఇస్తున్నారనమాట. ఇటువంటి హంతకులందరికీ కలిపి న్యాయస్థానాలే కానీ, చట్టస్థానాలే కానీ, చట్టం ఏం చేస్తుందంటే తన పని తను చేసుకొని పోయి న్యాయస్థానానికి అప్పచెబుతుంది. న్యాయస్థానం నిర్ధారణ నిజాలు తెలుసుకొని వీళ్ళని కూర్చోబెట్టి మేపుతున్నారు. అలా మేపొద్దయ్యా. న్యాయస్థానాలకు నేను ఒకటే కోరుకుంటున్నాను, చేతులు ఎత్తి మరీ జోడించి మరీ కోరుకుంటున్నాను, అటువంటి శిక్షలు వేయొద్దు. ఉరి శిక్షలే కానీ, ఎన్కౌంటర్సే కానీ ఇవేమీ చేయొద్దు. కాలు చెయ్యి తీసేయండి, రోడ్డు మీద వదిలేయండి. ఒకటే కోరుకుంటున్నాను నేను. కాలు చెయ్యి అలా తీసేసి ఇటువంటి పసి ప్రాణాలు తీసిన వాళ్ళకే కానీ, అమాయకులైనటువంటి పురుషుల ప్రాణాలు తీసిన వాళ్ళకే కానీ, అమాయకులైనటువంటి ఆడపిల్లల్ని అత్యాచారాలు చేసి దారుణంగా చంపిన వాళ్ళకే కానీ వీళ్ళని కూర్చోబెట్టి 14 ఏళ్ళు 7 ఏళ్ళు లైఫ్ లాంగ్ శిక్షలు వేయొద్దు. వీళ్ళకి ఇటువంటి కఠినమైన శిక్షలు వేస్తే ఇప్పుడు రేపటి రోజు మళ్ళీ ఇటువంటి దానికి పాల్పడాలన్నా వెన్నులో వణుకొస్తుంది. ఇప్పుడు ఏమనుకుంటుందంటే, ఇప్పుడు చట్టస్థానాలు, న్యాయస్థానాలు ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే ఏదో తీసుకెళ్తున్నాయి, బెయిల్ మీద వదిలేస్తున్నాయి, అది ఆసరాగా తీసుకొని వీళ్ళు ఇంకా ఇలా రెచ్చిపోతున్నారు. ఎన్నాళ్ళు ఉంటే లోపల 3 నెలలు ఉంటాం, లేకపోతే 6 నెలలు ఉంటాం, తర్వాత బయటికి రామా, బయట వచ్చి మళ్ళీ మనం బ్రతకమా, ఇంకా తీర్చుకోలేమా అనే ఒక అపోహలతోటి, ఒక ఇదితోటి వీళ్ళు ఇలా ఇటువంటి హత్యలే కానీ, ఇటువంటి అరాచకాలే కానీ, ఇటువంటి చిన్న పిల్లల ప్రాణాలే కానీ తీస్తున్నారంటే ఈ న్యాయస్థానాలలోనే కానీ, చట్టస్థానాలలో కానీ సరైన శిక్షలు లేవు. అదే వేరే సౌదీ కంట్రీలో చూడండి, తలకి తల, చెయ్యికి చెయ్యి, కాలుకు కాలు, ప్రాణానికి ప్రాణం, దేనికి అదే తీస్తున్నారు. అలా తీయొద్దు. వీళ్ళని కూర్చోబెట్టి మేమొద్దు. వీళ్ళకి ఉరి శిక్షలు వేసి అరగంటలో ప్రాణం కూడా తీయొద్దు. పడతారు, ఒక వారం రోజులు మొదలు పడతారు. ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళకి, ఇటువంటి హత్యలు చేసిన వాళ్ళకి, ఇటువంటి మానభంగాలు చేసిన వాళ్ళకి, ఇటువంటి పసిపిల్లలను చంపిన వాళ్ళకి, ఇటువంటి భర్తలను చంపిన వాళ్ళకి, ఎవరికైనా కానీ, అటు సైడ్ మహిళలకే కావచ్చు, ఇటు సైడ్ పురుషులకే కావచ్చు, ఎవరికైనా కావచ్చు, ఒక కాలు ఒక చెయ్యి, రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్, లేదా లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్, ఈ రెండిట్లలో ఏదో ఒకటి తీసేసి రోడ్డు మీద వదిలేయండి. మీకు అంత కఠిన శిక్షలు వేయడం చేత కాకపోతే కఠిన శిక్షలు అమల్లో పెట్టే మహిళలు ఉన్నారు. ఎందుకంటే బిడ్డలను కోల్పోయిన తల్లులు ఉన్నారు, భర్తలను కోల్పోయిన భార్యలు ఉన్నారు, భార్యలను కోల్పోయిన భర్తలు ఉన్నారు, బిడ్డలను కోల్పోయిన తండ్రులు ఉన్నారు. వాళ్ళకి అప్పు చెబితే వాళ్ళు తీసేసేస్తారు ఇటువంటివన్నీ. హాయ్ బ్రో. హాయ్ అండి. బ్రో, జగిత్యాలలో ఒక చిన్న పాపను చంపడం జరిగింది. ఏంటి ఈ విధంగా చాలా ఇన్సిడెంట్లు మనం చూస్తూనే ఉన్నాం రెగ్యులర్గా, భర్తలు భార్యలను చంపడము. ఇది అంటే చిన్న పాప, 5 ఏళ్ల పాపని గొంతు కోసి చంపాడు. అలాంటి అవసరం ఎవరికి ఉంటుంది? ఎందుకని అనుకుంటున్నారు ఈ విధంగా?
సో అలాంటి ఫస్ట్ చంపడం అనేది చాలా తప్పండి. చిన్నపిల్ల 5 years కాబట్టి అమ్మాయికి ఏం తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ దాని వెనకాల ఏముందనే మనకేం తెలియదు. సో ఇంకా ఆధార్లే మనకు కనిపించలేదు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఉన్నారా లేకపోతే వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు ఉన్నారా ఇంకేంటి అనేది మనకు తెలియదు. సో తెలిస్తే కానీ చెప్పవచ్చు. బట్ అలా చేయడం మాత్రం చాలా తప్పు అండి. చిన్నపిల్ల తను తెలియదు కాబట్టి తనకి అలా చంపకూడదని తప్పు. సొసైటీలో అలాంటివి బాగా జరుగుతున్నాయి. బట్ ఇలాంటి వాటికి మంచి కఠిన శిక్ష వస్తేనే ఇంక మన ఇండియా బాగుపడుతుంది. యాక్చువల్లీ చట్టాలంటే ఎవరికి భయం లేదు. రెగ్యులర్గా ఎన్ని జరుగుతున్నా ఇలాంటి అంటే ఇంతకు మించి ఇంకొకటి జరగదు అనుకునే క్రమంలో అంతకు మించి ఇంకోటి జరుగుతూనే ఉంది. సో మన ఇండియాలో ఏంటంటే దర్జాగా తిరగొచ్చు అండి. హత్య చేసినా కానీ ఎవరినైనా ఇంకేదైనా చేసినా రేప్ చేసినా కానీ దర్జాగా తిరగవచ్చు. ఎందుకంటే ఇండియాలో దానికి శిక్ష అనేది చాలా టైం పడుతుంది అవడానికి. సో అదే యూఎస్లో కానీ యూకేలో కానీ ఇలాంటి డైరెక్ట్ ఎన్కౌంటర్ చేస్తున్నారు. సో అలాంటి చట్టం మన ఇండియాలో వస్తే కానీ అప్పుడు ఇవన్నీ తగ్గుతాయి. లేకపోతే ఇంకొక ఇలా అయిపోతుంది మొత్తం. నాకు తెలిసి మగజాతినే ఉండకపోవచ్చు మన భూమి మీద ఇండియాలో. ఓకే, అంటే ఆ పాపను చంపాల్సినంత అవసరం ఎవరికి ఉంటుందండి? అంటే ఏం తెలియదు పాపకి. ఉంటే పేరెంట్స్ మీద కక్ష అయి ఉండాలి, లేదంటే ఈ పాప మీద ఏమన్నా అత్యాచారం జరిగిందా అనేసి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. సో నాకు తెలిసి అయితే ఒకటి ఆశ ఉండాలి, లేదంటే అత్యాచారం ఉండాలి. ఎందుకంటే ఇంకా మనకి రిపోర్ట్స్ ఏం రాలే కాబట్టి ఈ రెండింటి మీద ఆధారపడి ఇంకే విధంగా అయితే అది ఉండదు. ఇంకా ఉంటే డబ్బు, లేదంటే రేప్ చేరు ఉండాలి. ఈ రెండు జరిగింది కాబట్టి ఇంకేం తెలియదు కాబట్టి మనకు వెయిట్ చేయాలి. ఇంకా ఫైనల్గా వన్ క్వశ్చన్ అండి, ఎందుకు ఈ జనరేషన్లో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఇలాంటివి ఎక్కువగా వింటున్నాము? అవి చెప్తున్నాయి కదండి, ఏ తప్పు చేసినా ఏం కాదన్న భయంతోనే జరుగుతున్నాయి అన్నీ. ఒకటి డబ్బుతో వెళ్తుంది, ఇంకోటి కామంతో వెళ్తుంది. శిక్షలు కఠినంగా పడాలంటారు? ఖచ్చితంగా కఠినంగా పడితేనే భయం వస్తుంది. ఇలా వదిలేస్తే కోర్టులో సంవత్సరాలు తిరుగుతూ ఉంటే వాళ్ళకి భయం లేదు కదా. సో అలా ఇంకా చెలరైపోతున్నారు అందరూ. థ్యాంక్ యూ.